పరుసవేది ద ఆల్కమిస్ట్ అనే ఈ పుస్తకాన్ని రచించింది పాలో కొవెల్లో. దీనిని తెలుగులోకి అనువదించింది కె సురేష్ గారు. ఈ 16వ భాగంలో 2వ అధ్యాయమైన 2వ భాగం కంటిన్యూ చేద్దాం. మరో 2 రోజుల పాటు వాళ్ళు మౌనంగా ఎడారిలో పయనించారు. బీభత్సపూరిత యుద్ధాలు జరిగే ప్రదేశానికి చేరువవుతుండడంతో పరుసవేది ఎంతో అప్రమత్తతతో ఉంటున్నాడు. వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు యువకుడు తన హృదయాన్ని ఆలకించడానికి ప్రయత్నించాడు. ఇది అంత తేలికగా లేదు. ఒకప్పుడు అతడి హృదయం తన కథలు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. కానీ ఈ మధ్య అలా ఉండడం లేదు. హృదయం తన విచారాలు తెలియజేస్తూ గంటల తరబడి గడిపిన రోజులు ఉన్నాయి. ఎడారి సూర్యోదయాలకు ఆ హృదయం తీవ్ర ఉద్వేగానికి లోనై యువకుడు కన్నీళ్ల పర్యంతమైన రోజులున్నాయి. నిధి గురించి యువకుడితో మాట్లాడేటప్పుడు హృదయం వేగంగా కొట్టుకునేది. ఎడారిలో అంతులేని క్షితిజాలను చూసి యువకుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా అతడి హృదయం ఎప్పుడూ మౌనంగా ఉండేది కాదు. మన హృదయాలను ఎందుకు ఆలకించాలి? ఆ రాత్రి బస చేసిన తరువాత యువకుడు అడిగాడు. ఎందుకంటే నీ హృదయమున్న చోటే నువ్వు నీ నిధిని కనుక్కుంటావు. కాని నా హృదయము ఆందోళన చెందుతోంది, యువకుడు చెప్పాడు. దానికి కూడా కలలు ఉన్నాయి. అది ఉద్వేగాలకు గురి అవుతూ ఉంది. ఎడారిలోని మహిళ పట్ల అది రాగమయ్యే అవుతోంది. నన్ను ఎన్నో కోరికలు కోరుతోంది. ఆమె గురించి ఆలోచిస్తున్నప్పుడు రాత్రులు నిద్ర లేకుండా చేస్తోంది. అది మంచిదే. నీ హృదయం సజీవంగా ఉంది. అది చెప్పేది వింటూ ఉండు. తరువాత 3 రోజుల్లో వాళ్ళిద్దరికీ ఎందరో సాయుధ సైనికులు తారసపడ్డారు. ఎంతో మంది క్షితిజానికి దగ్గరగా కనిపించారు. యువకుడి హృదయం భయం గురించి మాట్లాడసాగింది. విశ్వాత్మ నుంచి విన్న కథలను, నిధి అన్వేషణకు బయలుదేరి విజయం సాధించని కథలను అతడికి చెప్పసాగింది. అతడు నిధిని కనుక్కోలేకపోవచ్చునని, లేదా అక్కడి ఎడారిలో చనిపోవచ్చునని చెబుతూ అతడిని భయపెట్టసాగింది. కొన్నిసార్లు తాను ప్రేమను, సంపదలను కనుగొన్నానని, తాను తృప్తిగా ఉన్నానని యువకుడితో చెప్పేది. గుర్రాలకు విశ్రాంతి ఇవ్వడానికి ఆగినప్పుడు యువకుడు పరుసవేదితో చెప్పాడు. నా హృదయం ద్రోహిలాగా ఉంది. నన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు. దానిని అర్థం చేసుకోవచ్చు. నీ కలలను అన్వేషించడంలో ఇప్పటిదాకా పొందినదంతా కోల్పోతావేమోనని అది భయపడడం సహజమే అని పరుసవేది బదులిచ్చాడు. అయితే నా హృదయాన్ని ఎందుకు ఆలకించాలి? ఎన్నటికీ దాని నోరు నొక్కేయలేవు కాబట్టి అది చెప్పేది వినాలి. అది చెప్పేది విన్నట్టు నువ్వు నటించినా అది ఎప్పుడూ నీలోనే ఉంటుంది. ప్రపంచం గురించి, జీవితం గురించి నువ్వేమనుకుంటున్నావో అది తిరిగి నీకు చెబుతూనే ఉంటుంది. అంటే విద్రోహానికి పాల్పడినా దాని మాట వినాలన్నమాట. అనుకోకుండా తగిలే ముష్టిఘాతం విద్రోహమవుతుంది. నీకు నీ హృదయం బాగా తెలిసినట్లయితే అది ఎన్నటికీ అలా చేయదు. దాని కలలు, కోరికలు నీకు తెలిసినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో నీకు తెలుస్తుంది. నీ హృదయం నుంచి నువ్వు ఎన్నటికీ తప్పించుకోలేవు. కాబట్టి అది చెప్పేదాన్ని వినడం మంచిది. అలా చేస్తే అనుకోకుండా పిడుగుపాటికి గురి అవుతానేమోనన్న భయం నీకుండదు. ఎడారిలో ప్రయాణిస్తూ యువకుడు తన హృదయాన్ని ఆలకించసాగాడు. దాని కవ్వింతలు, ఎత్తుగడలు అర్థం చేసుకోగలిగాడు. ఉన్నది ఉన్నట్టుగా హృదయాన్ని ఆమోదించసాగాడు. ఒకరోజు మధ్యాహ్నం సంతోషంగా ఉన్నానని అతడు హృదయం చెప్పడంతో అతడు తన భయాన్ని మరిచిపోయాడు. ఒయాసిస్కు తిరిగి వెళ్లాలన్న తలంపును మరిచిపోయాడు. నేను మానవ హృదయాన్ని కాబట్టి అప్పుడప్పుడు ఫిర్యాదులు చేస్తుంటాను. తాము అందుకు అర్హులం కామనో, వాటిని సాధించలేమనో మనుషులు తమ ముఖ్యమైన కలలను సాకారం చేసుకోవడానికి భయపడుతుంటారు. శాశ్వతంగా వెళ్లిపోయిన ప్రీతముల గురించో, ఆనందమయంగా ఉండవలసిన క్షణాలలా లేవనో, చేతికి అందవలసిన నిధులు శాశ్వతంగా ఇసుకలో కప్పబడిపోయాయనో తలుచుకుంటూ మనుషుల హృదయాలమైన మేము భయానికి గురి అవుతూ ఉంటాము. ఇటువంటివి జరిగినప్పుడు మేము తీవ్రంగా బాధపడుతుంటాం. చందమామ లేని ఆకాశం కేసి చూస్తూ ఉన్న పరుసవేదితో ఒక రాత్రి యువకుడు అన్నాడు. బాధపడవలసి వస్తుందేమోనని నా హృదయం భయపడుతోంది. బాధపడడం కంటే బాధపడతానేమోనన్న భయం దారుణమైనదని నీ హృదయానికి చెప్పు. తన కలల అన్వేషణలో బయలుదేరినప్పుడు ఏ హృదయమూ బాధపడలేదని కూడా చెప్పు. ఎందుకంటే ఆ అన్వేషణలోని ప్రతి క్షణము శాశ్వతంతో దేవునితో భేటీ వంటిది. అన్వేషణలోని ప్రతి క్షణము
దేవునితో భేటీ వంటిది. యువకుడు తన హృదయానికి చెప్పాడు. నేను నా నిధి కోసం నిజంగా వెతుకుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రకాశమయంగా ఉండేది. ఎందుకంటే ప్రతి గడియ ఆ కలలోనే భాగంగా ఉండి నిధి దొరుకుతుందని నమ్మకంగా ఉండేది. ఒక గొర్రెల కాపరికి అసాధ్యమనుకున్న విషయాలను ప్రయత్నించి చూసే ధైర్యంతో నిధి కోసం నిజంగా వెతుకుతూ ఉన్నప్పుడు దారి వెంట ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. దాంతో అతడి హృదయం ఆ మధ్యాహ్నమంతా ప్రశాంతంగా ఉండిపోయింది. ఆ రోజు రాత్రి యువకుడు గాఢ నిద్రపోయాడు. అతడు నిద్రలేచిన తరువాత విశ్వాత్మ నుండి ప్రకటితమైన విషయాలను అతని హృదయం చెప్పసాగింది. సంతోషంగా ఉన్న వారందరిలో దేవుడు ఉన్నాడని అది చెప్పింది. పరుసవేది చెప్పినట్లుగా సంతోషాన్ని ఎడారిలోని ఒక ఇసుక రేణువు నుంచి కూడా పొందవచ్చు. ఎందుకంటే ఇసుక రేణువు కూడా సృష్టిలో ఒక భాగం. దానిని సృష్టించడానికి విశ్వం కొన్ని లక్షల సంవత్సరాలు తీసుకుంది. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి వారి కోసం ఎదురు చూసే నిధి ఉంటుంది. అతడి హృదయం చెప్పింది. వాళ్ళు నిధిని అన్వేషించడం మానుకున్న కారణంగా మానవ హృదయాలమైన మేము ఈ నిధి గురించి అంతగా మాట్లాడం. మేము పిల్లలతోనే వీటి గురించి మాట్లాడతాం. ఆ తరువాత జీవితాన్ని తన దిశలో కర్మ వైపు పయనించనిస్తాం. చాలా కొద్దిమంది మాత్రమే వారి జీవిత గమ్యం కోసం సంతోషానికి వారి ముందు వేసి ఉన్న దారిని అనుసరిస్తారు. చాలా మంది ప్రపంచాన్ని భయం గొలిపేదిగా చూస్తారు. వాళ్ళు అలా భావించడం వల్ల ప్రపంచం నిజంగానే భయం గొలిపేదిగా ఉంటుంది. కాబట్టి మానవ హృదయాలమైన మేము మెల్లగా మాట్లాడడం మొదలు పెడతాం. మాట్లాడడం ఎప్పుడూ ఆపంగాని మా మాటలను వాళ్ళు వినిపించుకోరని ఆశిస్తూ ఉంటాం. తమ హృదయాలను అనుసరించడం లేదని మానవులు బాధపడడం మాకిష్టముండదు. తమ కలలను వెతుక్కుంటూ వెళ్లమని మానవులకు వాళ్ల హృదయాలు ఎందుకు చెబుతూ ఉండవు? పరుసవేదిని యువకుడు అడిగాడు. ఇది అన్నింటికంటే హృదయానికి బాధాకరంగా ఉంటుంది. బాధపడడం హృదయాలకు ఇష్టముండదు. ఆ క్షణం నుంచి యువకుడికి తన హృదయం అర్థమయ్యింది. తనతో మాట్లాడడం ఎన్నటికీ ఆపివేయవద్దని దానికి చెప్పాడు. నేను ఎప్పుడైనా నా కలలకు దూరంగా వెళ్లిపోతే హెచ్చరిక గంటలను మోగించమని హృదయాన్ని అడిగాడు. ఆ గంటలను వినగానే దాని సందేశాన్ని పాటిస్తానని ప్రమాణం చేశాడు. ఆ రోజు రాత్రి ఇదంతా అతడు పరుసవేదికి చెప్పాడు. యువకుడు హృదయం విశ్వాత్మని చేరుకుందని అతడికి అర్థమైంది. మరిప్పుడు నేనేం చెయ్యాలి? యువకుడు అడిగాడు. పిరమిడ్ల దశగా సాగిపోతూ ఉండు, పరుసవేది చెప్పాడు. శకునాలను గమనిస్తూ ఉండు. నిధి ఎక్కడ ఉందో చూపించగల సామర్థ్యం నీ హృదయానికి ఇంకా ఉంది. నేను తెలుసుకోవలసిన ఒక్క విషయం ఇదేనా? కాదు, పరుసవేది బదులిచ్చాడు. నువ్వు ఇంకా తెలుసుకోవలసింది ఇది. ఒక కల నిజమయ్యే దారిలో నేర్చుకున్న వాటినన్నింటినీ విశ్వాత్మ పరీక్షిస్తుంది. అలా చేయటానికి అది చెడ్డదేమీ కాదు. మనం కలలను సాకారం చేసుకోవడంతో పాటు ఆ యాత్రలో నేర్చుకున్న వాటన్నిటి మీద మనం పట్టు సాధించటానికి అది అలా చేస్తుంది. సాధారణంగా ఆ పరిస్థితుల్లో చాలా మంది తమ అన్వేషణను వదులుకుంటారు. ఎడారి భాషలో దానిని క్షితిజరేఖపైన ఖర్జూర చెట్లు కనిపించే సమయానికి దప్పికతో చనిపోవడం అని అంటాం. ప్రతి అన్వేషణ ఆరంభకుల అదృష్టంతో మొదలవుతుంది. ప్రతి అన్వేషణ అతడి తీవ్ర పరీక్షకు గురి చేయడంతో ముగుస్తుంది. తమ ప్రాంతంలోని ఏదో నాటి ఒక సామెత యువకుడికి గుర్తుకొచ్చింది. రేయిలో అత్యంత చీకటి అలముకునే గడియ సరిగ్గా ఉషోదయానికి ముందు వస్తుంది అని. మరుసటి రోజు స్పష్టమైన ప్రమాద సంకేతాలు మొదటిసారి కనిపించాయి. సాయుధులైన 3 ఎడారి జాతి ప్రజలు వారి వద్దకు వచ్చి ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించారు. నా డేగతో వేటాడుతున్నాను, పరుసవేది బదులిచ్చాడు. మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయేమో వెతకాలి, వాళ్లల్లో ఒకడు అన్నాడు. పరుసవేది మెల్లగా తన గుర్రం మీద నుంచి క్రిందికి దిగాడు. యువకుడు కూడా క్రిందికి దిగాడు. యువకుడిని వెతకగా సంచిలో డబ్బు కనబడడంతో డబ్బులు ఎందుకు తీసుకుని వెళ్తున్నావు అని అడిగారు. పిరమిడ్లను చేరుకోవటానికి కావాలి, యువకుడు చెప్పాడు. పరుసవేదిని వెతుకుతున్న వ్యక్తికి అతడి వస్తువులలో ఒక ద్రవము ఉన్న చిన్న సీసా, కోడిగుడ్డు కంటే కొంచెం పెద్దగా ఉన్న పసుపు వన్నె గాజుగుడ్డు లభించాయి. ఇవేమిటి అని ప్రశ్నించాడు. ఇవి తాత్వికుని రాయి, జీవామృతము. ఇవి పరుసవేదుల నిపుణుల పని. జీవామృతాన్ని తాగిన వారెవ్వరూ మళ్లీ ఎన్నడూ జబ్బుపడరు. ఈ రాయిలోని ఒక పిసురుతో ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగలం. అతడిని చూసి అరబ్బులు నవ్వసాగారు. వారి నవ్వులో పరుసవేది కూడా శృతి కలిపాడు.
అతడి సమాధానం వారికి వినోదాన్ని కలిగించింది. యువకుడిని పరుసవేదిని వారి సామానులతో ముందుకు సాగనిచ్చారు. కొంచెం దూరం వెళ్లిన తరువాత యువకుడు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అలా ఎందుకు ప్రవర్తించావు అంటూ పరుసవేదిని ప్రశ్నించాడు. జీవితంలోని అతి చిన్న పాఠాన్ని నీకు విశదపరచాలని అలా చేశాను. పరుసవేది బదులిచ్చాడు. నీలో అనంతమైన నిధులు ఉండి ఆ విషయాన్ని ఇతరులకు చెబుదామని అనుకున్నప్పుడు నిన్ను ఎవ్వరూ నమ్మరు. వాళ్ళు ఎడారిలో ప్రయాణాన్ని కొనసాగించారు. రోజులు గడుస్తున్న కొద్దీ యువకుడు హృదయం మౌనం దాలుస్తోంది. గతాన్ని కాని భవిష్యత్తును కాని తెలుసుకోవాలన్న కోరిక దానికిప్పుడు లేదు. ఎడారిని పరిశీలిస్తూ విశ్వాత్మని యువకుడితో పాటు ఆస్వాదిస్తూ అది సంతృప్తిగా ఉంది. యువకుడు అతని హృదయము మంచి మిత్రులయ్యారు. ఇకపై ఒకరినొకరు వంచుకోవటం వారి వల్ల కాదు. ఎడారిలో మౌనంగా ఉండే రోజులు అలసటకు గురిచేయటంతో యువకుడికి బలాన్ని ఇవ్వటానికి, అతనిలో ఉత్సాహాన్ని నింపటానికి మాత్రమే అతని హృదయం అతనితో మాట్లాడుతోంది. యువకునిలోని బలమైన గుణాలు ఏమిటో అతడికి హృదయం తెలియజెప్పింది. తన గొర్రెలను అమ్మేసి తన జీవిత గమ్యాన్ని సాధించడం కోసం చేసిన సాహసం గురించి, గాజు వస్తువుల దుకాణంలో పనిచేస్తున్నప్పుడు అతడు చూపిన సాహసం గురించి చెప్పింది. యువకుడికి తెలియని మరికొన్ని విషయాలను కూడా అతడి హృదయం తెలియజెప్పింది. యువకుడు గ్రహించలేకపోయిన ప్రమాదాల గురించి అతడికి చెప్పింది. ఒకసారి తన తండ్రి వద్ద నుంచి యువకుడు తుపాకీ తీసుకున్నప్పుడు అతడు తనని తాను గాయపరుచుకుంటాడేమోనని దానిని దాచిపెట్టానని చెప్పింది. తరువాత మైదానంలో ఉన్నప్పుడు ఒకరోజు యువకుడికి వాంతులయ్యి జబ్బు పడిన సంఘటనను గుర్తు చేసింది. ఆ తరువాత యువకుడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. యువకుడిని చంపి అతడి గొర్రెలను దొంగిలిద్దామన్న ఆలోచనతో ఇద్దరు దొంగలు కొంచెం దూరంలో మాటేసుకున్నారు. యువకుడు ఎంతకీ ఆ చోటికి రాకపోవడంతో అతడు వేరే దారి తీసుకుని ఉంటాడని దొంగలు వెళ్లిపోయారు. ఒకరి హృదయం ఎల్లప్పుడూ వారికి సహాయపడుతుందా? పరుసవేదిని యువకుడు అడిగాడు. తమ జీవిత గమ్యాలను సాధించే ప్రయత్నంలో ఉన్నవారి హృదయాలు అలా చేస్తాయి. చిన్నపిల్లలకి, తాగుబోతులకి, వృద్ధులకి కూడా సహాయం చేస్తాయి. దీని అర్థం నేనెన్నటికీ ప్రమాదంలో చిక్కుకోననేనా? దాని అర్థం హృదయం తాను చేయగలిగింది చేస్తుందని మాత్రమే, పరుసవేది చెప్పాడు. ఒక మధ్యాహ్నం ఒకానొక ఎడారి జాతి శిబిరం ముందు నుంచి వెళుతున్నారు. శిబిరం నలుమూలలా తెల్లని బట్టలు వేసుకుని సాయుధులైన అరబ్బులున్నారు. అక్కడ వాళ్లు హుక్కాని పీలుస్తూ యుద్ధానికి సంబంధించిన కథలు చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరు యాత్రికులను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. శిబిరం దాటి కొంత దూరం వెళ్లిన తరువాత ప్రమాదమేమీ లేదు అన్నాడు యువకుడు. నీ హృదయంపై నమ్మకం ఉంచు. కాని ఎడారిలో ఉన్నావని ఎప్పుడూ మరిచిపోవద్దు. మనుషులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగినప్పుడు యుద్ధ కేకలు విశ్వాత్మకు వినబడతాయి. సూర్యుడు కింద జరిగే ప్రతి ఒక్కదాని పరిణామాలను ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. పరుసవేది మాటలు తీవ్రంగా అనిపించాయి. అన్ని విషయాలు ఒకటే అని యువకుడు అనుకున్నాడు. పరుసవేది చెప్పింది నిజమని నిరూపించటానికన్నట్లు వారి వెనుక నుంచి ఇద్దరు అశ్వికులు వచ్చారు. మీరు ఇంకా ముందుకు వెళ్లడానికి లేదు, వారిలో ఒకడు అన్నాడు. ఎడారి ప్రజల మధ్య యుద్ధాలు జరుగుతున్న ప్రాంతంలో మీరు ఉన్నారు. అశ్వికుడి కళ్లల్లోకి సూటిగా చూస్తూ, మేమెంతో దూరం వెళ్లడం లేదు అన్నాడు పరుసవేది. వచ్చిన వాళ్ళిద్దరూ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. తరువాత పరుసవేది యువకుడు ముందుకు వెళ్లడానికి అనుమతించారు. జరిగిందంతా యువకుడు మంత్రముగ్ధుల్లా చూస్తుండిపోయాడు. నీ చూపులతో అశ్వికులపై ఆధిపత్యం సాధించావు, యువకుడన్నాడు. నీ ఆత్మబలాన్ని నీ కళ్ళు తెలియజేస్తాయి, పరుసవేది బదులిచ్చాడు. అది నిజమేననుకున్నాడు యువకుడు. వాళ్లు దాటి వచ్చిన శిబిరం దగ్గర సాయుధుల్లో ఒకడు వాళ్ళిద్దరి వైపు తెరుపారా చూస్తుండడం అతడు గమనించాడు. అతడు చాలా దూరంగా ఉండడంతో అతడి ముఖం కూడా సరిగా కనిపించడం లేదు. కాని అతడు తమ వైపే చూస్తున్నాడన్నది యువకుడికి నిర్ధారణ అయ్యింది. చివరికి క్షితిజాన్నంతా పరుచుకుని ఉన్న కొండల శ్రేణిని దాటిన తరువాత పిరమిడ్లకు మరో 2 రోజుల దూరంలో ఉన్నామని పరుసవేది చెప్పాడు. మన దారులు త్వరలోనే వేరు కాబోతుంటే నాకు పరుసవేదం నేర్పించు అని యువకుడు అడిగాడు. పరుసవేదం గురించి నీకు ఈపాటికే తెలుసు. అది విశ్వాత్మను చేరుకోవటం, నీకోసం ఉద్దేశించిన నిధిని కనుక్కోవటం. అది కాదు నేనన్నది. సీసాన్ని బంగారంగా మార్చడం గురించి అడుగుతున్నాను. ఎడారి మాదిరి పరుసవేది నిశ్శబ్దంగా మారిపోయాడు. భోజనం చేయటానికి కూర్చున్న తరువాత గాని యువకుడికి బదులివ్వలేదు.
ధన్యవాదాలు మాస్టర్స్. ఈ 2వ అధ్యాయంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.